హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ 'లవ్ యూ మై వైఫ్' ఎపిసోడ్ నెంబర్ 53. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శేఖర్ గారు దర్శనం బాగా జరిగింది కదా! ఇక్కడ దీని మనసు కూడా మారితే నాకదే 10,000. ఇదేంటి డోర్ లాక్ చేసింది? జానకి అప్పుడే అకాడమీకి వెళ్ళిపోయిందా? తనకి కాల్ చేయండి. హా కవిత అంటూ జానకికి కాల్ ట్రై చేస్తున్నాడు. కవిత ఆంటీ ఇప్పుడేనా మీరు వచ్చింది? హా వైష్. శేఖర్ గారు జానకి కాల్ ఆన్సర్ చేస్తారా? షూ. లేదు కవిత. జానకి ఆన్సర్ చేయట్లేదు. ఆంటీ జానకి ఇంకా ఇంటికి రాలేదా? నిన్న నైట్ మహి దగ్గరికి వెళ్తున్నా అంది. మహి దగ్గరికి వెళ్ళిందా? శేఖర్ గారు మహికి కాల్ చేయండి అనగాని శేఖర్ మహికి కాల్ చేశాడు. శేఖర్ గారు ఏమైంది అలా ఉన్నారు? కవిత మన జానకి తన దగ్గరికి రాలేదంట. నిన్నటి నుంచి జానకిని చూడలేదు అంటుంది. వాట్ అంకుల్? కానీ నిన్న జానకి నాకే స్వయంగా చెప్పి వెళ్ళింది అంటూ వైష్ కూడా మహికి కాల్ చేశాడు. వైష్ ఏమైంది? జానకి గురించి ఏమైనా తెలిసిందా? ఆంటీ మీరేం టెన్షన్ పడకండి. జానుకి ఏం కాదు. నేను చూస్తాను. ప్లీజ్ మీరు నా ఫ్లాట్లో రెస్ట్ తీసుకోండి అంటూ వైష్ బయటకొచ్చాడు. జాను నిన్న నాతో స్వయంగా చెప్పింది కదా! తన ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేయాలి అనేసి మహికి కాల్ చేసి చెప్పాడు. బావ నాతో పాటు అందరినీ ఎంక్వైరీ చేశాను. బట్ నిన్న జాను ఎవరి దగ్గరికి రాలేదంటున్నారు. వాట్ మహి? నువ్వు నిజమే చెప్తున్నావా? ఈ విషయం ఆంటీ వాళ్ళకి తెలిస్తే పానిక్ అవుతారు. జానకి నిన్న నాకే చెప్పింది. ఇప్పుడు జానకి కనిపించట్లేదనే విషయం హర్షకి తెలిస్తే ఏమైనా ఉందా? ఫస్ట్ నువ్వు మిగతా వాళ్ళని కూడా ఎంక్వైరీ చెయ్యి అంటూ కాల్ కట్ చేసి తను కూడా జానకి కోసం తన సోర్సెస్ ద్వారా ట్రై చేస్తున్నాడు. శేఖర్ గారు మన జానకికి ఏమైంది? ఎందుకేం తెలియట్లేదు? ఈవినింగ్ అయింది. ఈ పాటికి ఇంటికి వచ్చేది కదా! ఇంకా రాలేదంటే నా మనసు ఆందోళనగా ఉంది. కవిత నువ్వేం టెన్షన్ పడకు. మన జానకి చిన్నపిల్ల కాదు. తను తప్పకొచ్చేస్తుందిలే. వైష్ అప్పటి వరకు జానకి కోసం వెతికి వెతికి అప్పుడే ఇంటికొచ్చాడు. వైష్ మా జానకి గురించి ఏమైనా తెలిసిందా? తనని తీసుకొనొచ్చావు కదా! ఆంటీ మన జాను గురించి ఏం తెలియడం లేదు. తన కోసం అన్ని ప్లేసెస్ వెతికాను. తన ఫ్రెండ్స్‌ని ఎంక్వైరీ చేశాను. బట్ నో యూజ్. వైష్ ఏమంటున్నావు? ఎక్కడా లేదంటే మా జానకి ఏమైనట్టు? ఎక్కడున్నట్టు? నాకు భయంగా ఉంది. హర్ష బాబాకి కాల్ చేస్తున్నా తనకి కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. ఆంటీ హర్ష ముంబై నుంచి వస్తున్నాడు కదా! అందుకే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఈ విషయం హర్షకి తెలిస్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. హర్షకి తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుంది కానీ హర్షకి చెప్పలేదంటే మన జానకి సంగతి ఎలా తెలుస్తుంది? ఈ విషయం హర్ష బాబుకు తెలియాలి. తను మాత్రమే జానకిని ఎక్కడున్నా తీసుకొస్తాడు. నేనిప్పుడే హర్ష బాబుని కలవాలనేసి కవిత వెంటనే నందనవనంకి బయలుదేరింది. అత్తయ్య ఈరోజు డిన్నర్‌కి ఏం కావాలో చెప్తే ప్రిపేర్ చేస్తాను. హర్ష ఈరోజు వచ్చేస్తానన్నాడు కదా! తన కోసం ఏమైనా స్పెషల్‌గా చేయమంటారా? జర్నీ చేసి టైర్డ్ అయి ఉంటాడు కదా! షూ కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టినా తన వంకర బుద్ధి మారుతుందా? నీకెన్నిసార్లు చెప్పినా నువ్విలానే ఉంటావా? నిన్ను చూడ్డమే కాదు, నీ మాట వినాలన్నా నాకు కంపరంగా ఉంది. రామాకి పెళ్ళయింది. భార్య కూడా ఉంది. తన కోసం నువ్వు ఆలోచించడం కానీ, వంటలు చేయాల్సిన అవసరం కానీ లేదు. ఏయ్! 1 సెకండ్. రామ వస్తున్నాడని నీకెలా తెలుసు? ఈ ఇంట్లో ఎవరూ నీకేం చెప్పలేదు కదా! హా అత్తయ్య అంటే అది హర్ష మీకు కాల్ చేసినప్పుడు విన్నాను. నువ్వు ఆ తల్లి కూతురే కదా! మర్చిపోయి అడిగానులే అంటూ అనసూయ కోపంగా అంటుంది. అత్తయ్య నువ్వెన్ని మాటలన్నా ఇప్పుడు నా సమాధానం మౌనమే. నేను ఈ ఇంటికి వచ్చిన పని ఫుల్‌ఫిల్ అయ్యి, హర్ష నా వాడయ్యాక అప్పుడు మీ పని చెప్తాను. హర్ష బాబు! హర్ష బాబు! అంటూ హడావిడిగా కంగారుగా నందనవనంలోకొచ్చింది కవిత. కవిత గారు ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? మీరు కొంచెం శాంతంగా ఉండండి. వదినా ప్లీజ్ నేను బానే ఉన్నాను. ముందు హర్ష బాబుని పిలవండి. నేను హర్ష బాబుతో మాట్లాడాలి. తనకి కాల్ చేస్తున్నా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు.
కవిత గారు మీరు ముందు అలా కంగారు పడకండి. అసలే మీ హెల్త్ బాలేదు. రామ ముంబై వెళ్ళాడు. కాసేపట్లో వచ్చేస్తాడు. కవిత గారు ఫ్లైట్‌లో మొబైల్ వర్క్ అవ్వదు గదా! నేను ట్రై చేశాను. కనెక్ట్ అవ్వలేదు. అసలేమైంది? వదిన జానకి కనిపించట్లేదు. అసలెక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. తనకి కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఎప్పుడూ కూడా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. అందుకే భయంగా ఉంది. తనకేమన్నా అయ్యిందేమో అని. నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. జానకి కనిపించట్లేదా? ఈ మధ్య నా టైం చాలా బావుంది కదా! అనేసి హ్యాపీగా చూస్తుంది దీపాలి. కవిత గారు మీరు టెన్షన్ పడకండి. జానకి ధైర్యం ఉన్న అమ్మాయి. తనకేం కాదు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. కాసేపట్లో వచ్చేస్తుందేమో. అందరి మంచి కోరుకుని తనకు మంచే జరుగుతుంది. వదిన నా టెన్షన్ మీకు తెలియడం లేదు. హర్షబాబు ఉన్నాడనే నమ్మకంతోనే తనని ఒంటరిగా వదిలి వెళ్ళింది. జానకి చుట్టూ ప్రమాదం ఉంది. అందుకే నా భయం వదినా. కవిత గారు ఏమంటున్నారు? జానకికి ప్రమాదం ఏంటి? మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఏసీపీ విలాస్ రాథోడ్ అంటూ గ్యాప్ ఇచ్చింది కవిత. ఆ ఏసీపీ వల్ల జానకికి ప్రమాదం ఉంది. వాడు నీచుడు, దుర్మార్గుడు. నాకెందుకో వాడే నా కూతుర్ని ఏదో చేస్తుంటాడు అని భయంగా ఉంది. ఆ ఏసీపీ జానకి మీద ఆశతో తన భార్యను కిరాతకంగా చంపేశాడు. అది చూసిన నన్ను కూడా చంపడానికి ట్రై చేశాడు. కానీ హర్షబాబు వల్లే ఈరోజు నేను ప్రాణాలతో బయటపడ్డాను. ఆ కోపంతో హర్షని జానకిని ట్రాప్ చేసి ఇద్దరిని అరెస్టు కూడా చేశాడు. కవిత గారు ఇంత జరిగితే ఇదంతా ముందే నాకెందుకు చెప్పలేదు అంటూ అనసూయ అంటుంటే, మామ్ అంటూ హర్ష అప్పుడే లోపలికొచ్చాడు. హర్షబాబు అంటూ కవిత హర్ష దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకుంటూ నువ్వే నా కూతుర్ని కాపాడాలి. నాకు భయంగా ఉంది. ఆంటీ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. జానకికి ఏమైంది? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? రామా నా కోడలు కనిపించట్లేదంట. నువ్వేం చేస్తావో తెలీదు. నా కోడలు మార్నింగ్ అయ్యేసరికి నా ఇంట్లో ఉండాలి. కవిత గారు మీరు టెన్షన్ పడకండి. జానకి ఎవరో తెలియనప్పుడే తన కోసం అంత చేశాడు. ఇప్పుడు జానకి రామ భార్య మాత్రమే కాదు. ఈ నందన్ ఫ్యామిలీ కోడలు. తన భార్యను ఎలా కాపాడుకోవాలో నా కొడుక్కి తెలుసు. రామా, జానకి ఇప్పుడు రాముని సొంతమే. తన మీద చెయ్యేసింది ఎవడైనా కానీ మళ్ళీ తన కలలో కూడా ఆలోచన రాకూడదు. మామ్, డెఫినెట్గా జానకితోనే ఇంటికొస్తానంటూ హర్ష కోపంగా ఎవరికో కాల్ చేస్తూ బయటకు వెళ్ళాడు. వైష్ అంటూ వైష్ కాల్ లిఫ్ట్ చేయగానే సీరియస్గా అన్నాడు. హా హర్ష. వైష్, ఐ డోంట్ లిసన్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆ విలాస్ గాడు ఎక్కడున్నాడు? 10 minutesలో నాకు తెలియాలి అంటూ కోపంగా కాల్ కట్ చేశాడు. ఐ మిస్ యూ హర్ష గారు అనే జానకి మాటలే గుర్తొస్తుంటే తన హ్యాండ్తో స్టీరింగ్ని ఫోర్స్గా తన్నాడు. ఛ, నిన్నే తన మాటల్లో ఏదో తెలియని బాధ తెలిసింది. నేనే గట్టిగా అడగాల్సింది. లైట్ తీసుకున్నాను. జాను నీ విషయంలో ఆ విలాస్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిస్తే మాత్రం వాణ్ణి వదిలిపెట్టను. రిషి, దిస్ ఈస్ హర్షిత్. ఐ నీడ్ ఆన్ ఫేవర్. నా వైఫ్ జానకి కనిపించట్లేదు. హర్ష, ప్రెజెంట్ ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్. బట్ ఫస్ట్ నువ్వైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అరేంజ్ చేయి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నీకే హెల్ప్ కావాలన్నా నా సైడ్ నుంచి నేను చేయాల్సింది చేస్తాను అంటూ రిషి అనేసరికి హర్ష కాల్ కట్ చేసి పోలీస్ స్టేషన్కి స్టార్ట్ అయ్యాడు. హర్ష గారు, మిమ్మల్ని నమ్మలేదు. మీరు చెప్పింది నమ్మలేదు. అందుకే ఈరోజు నేను ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను. నా కలలు అన్నీ కూడా ఈ రోజుతో నాశనం అయిపోతున్నాయి. ఇంకా జన్మలో నేను ఐఏఎస్ కాలేను. ఐఏఎస్ కావాలని నా కల కలగానే మిగిలిపోతుంది. నేను ఇంకా బ్రతికుండడం కూడా వేస్ట్. నేను చనిపోయేలోపు ఒక్కసారి హర్ష గారిని క్షమాపణ చెప్పాలి. కానీ నేనెక్కడున్నానో హర్ష గారికి తెలియదు కదా అనేసి జానకి ఏడుస్తూ ఉంది. హర్ష గారు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అనుకుంటూ హర్షతో గడిపిన క్షణాలని తలుచుకుంటుంది జానకి. ఇన్స్పెక్టర్, ఐ నీడ్ ఆన్ ఫేవర్ అంటూ పోలీస్ స్టేషన్లోకి వచ్చిన హర్ష టెన్షన్గా అంటాడు. హర్ష వాయిస్ని వినగానే జానకి దూరంగా ఉన్న హర్షని చూడగానే తన కళ్ళల్లో ఆనందం ఒక్కసారిగా హర్ష గారు అంటూ పిలుస్తుంది. జాను అంటూ హర్ష తన దగ్గరకు వచ్చాడు. జాను, నువ్వేంటిక్కడ? అసలేమైంది? నిన్నెందుకు అరెస్ట్ చేశారు? ఇన్స్పెక్టర్, అసలేం చేస్తున్నారు? ఎందుకు నా వైఫ్ని అరెస్ట్ చేశారు? మీరు అరెస్ట్ చేసింది ఎవరినో తెలిసే చేశారా? సార్, మీరెవరో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీదు. అది తప్పు చేసింది. అరెస్ట్ చేశాం. యూ అంటూ హర్ష కోపంగా ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకుంటూ, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. తను నా వైఫ్ జానకి.
అర్థమైందా? మరోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ డ్రెస్కి ఇచ్చే రెస్పెక్ట్ని మర్చిపోతాను అంటూ హర్ష కోపంగా చెప్పేసరికి ఆ ఇన్స్పెక్టర్ హర్ష కోపానికి భయంగా చూస్తున్నాడు. సార్, సారీ ఫర్ దట్, బట్ ఇదేం మాకు తెలీదు. మీ వైఫ్ని మా ఏసీపీ సార్ అరెస్ట్ చేశారు. మాకు అంతవరకే తెలుసు. ఏదైనా ఉంటే మీరు ఏసీపీ సార్తో మాట్లాడండి. హర్ష గారు అంటూ జానకి ఏడుస్తూ అంటుంటే, జాను ఏమైంది? ఎందుకు నిన్ను అరెస్ట్ చేశారు? హర్ష గారు నన్ను క్షమించండి. మీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అనరాని మాటలతో మీ మనసుని ముక్కలు చేశాను. అందుకే శిక్ష అనుభవిస్తున్నాను అంటూ బాధగా హర్ష చేతులు పట్టుకుంది. జాను, ఫస్ట్ అసలు ఏమైందో క్లియర్గా చెప్పు. ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. హర్ష గారు, ఆ విలాస్ అంటూ ఏడుస్తూ అంతవరకు జరిగింది మొత్తం చెప్పింది. జాను అంటూ తన కన్నీళ్లు తుడుస్తూ, నీకు వాడు టైం ఇవ్వడం కాదు, నేను చెప్తున్నాను. మార్నింగ్ లోపు నిన్ను నేను రిలీజ్ చేయిస్తాను. నిన్ను ట్రాప్ చేసిన అమ్మాయి పేరేంటి? నిషిక. నిషిక అంటూ హర్ష తన పిడికిలు బిగిస్తూ అక్కడి నుంచి కోపంగా బయటకు వచ్చేశాడు. హర్ష గారు, ఇంత జరిగినా నా మీద మీకు ఎలాంటి కోపం లేదా? నా కోసం ఇంత చేస్తున్నారు. నిజంగా నా కోసం ఎవరు ఎప్పుడు ఇంత చేయలేదు. మీకు నాకు ఏం సంబంధం ఉందని నా మీద నమ్మకంతో స్టాండ్ తీసుకున్నారు. మన మధ్య ఏ బంధం ఉందని ఇదంతా చేస్తున్నారు అనేసి హర్షని చూస్తుంటే తన మెడలో తాళి కదులుతూ ఉంది. విలాస్, నువ్వు చెప్పినట్టు చేశాను కదా, ఇంకా నా వీడియో ఫుటేజ్ నాకు ఇచ్చేస్తావు కదా? నిషిక బేబీ, నేనిప్పుడు ఎలా వదిలేస్తాను? నీతో నాకు ఇంకా చాలా పనులున్నాయి. అప్పుడే అయిపోలేదు. ఇట్స్ జస్ట్ ఏ బిగినింగ్. నువ్వు చేసిన హెల్ప్కి నీకేమి ఇచ్చినా తక్కువే అంటూ నిషికని తన కౌగిల్లో బంధిస్తూ, అందుకే నిన్ను సుఖపెడతాను బేబీ అంటూ తన మీద మృగంలా రెచ్చిపోతున్నాడు. వైష్, ఆ విలాస్ గడి సంగతి తెలిసిందా? ఆ ఈడియట్ ఎక్కడున్నాడు? విలాస్ ప్రెజెంట్ తన ఫ్లాట్లోనే ఉన్నాడు. అండ్ తన ఫ్లాట్కి ఈరోజు ఓ అమ్మాయి వచ్చింది. మేబీ నువ్వు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి అనుకుంటా. తన ఫ్లాట్లో తన ఫోటో ఫ్లాట్ సీసీ కెమెరా నుంచి కలెక్ట్ చేశాను. బట్ ఇద్దరు ఒక్కరేనా కాదా అని ఎలా తెలిసేది? హర్ష ఫోటోని చూస్తూ, నిషిక నువ్వా ఇదంతా చేసింది? కానీ నువ్వేనా కాదో తెలుసుకోవాలంటూ ఆ ఫోటో తీసుకుని జానకి దగ్గరికి వెళ్ళాడు. జాను, నువ్వు చెప్పిన నిషిక ఈ ఫోటోలో ఉన్న అమ్మాయేనా? చూసి కన్ఫర్మ్ చేయి. హర్ష గారు, తనే, ఆ అమ్మాయే. ఇదే నన్ను మోసం చేసింది. ఫేస్ చూసి మంచిది అనుకున్నాను, కానీ మోసం చేసింది. ఇది కనిపించిందా? దీన్ని వదిలిపెట్టకూడదు. జాను, నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు అంటూ హర్ష అక్కడి నుంచి విలాస్ గాడి ఫ్లాట్కి స్టార్ట్ అయ్యాడు. విలాస్, ఇప్పటి వరకు నువ్వేం చెప్తే అదే చేశాను. కానీ మా ఇంట్లో నాకు పెళ్లి చేస్తానంటున్నారు. ఇప్పటికైనా నన్ను వదిలే ప్లీజ్. ఏయ్, ఏంటే నా నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నువ్వెవరిని పెళ్లి చేసుకున్నా నీ మొగుడిని మాత్రం నేనే. అర్థమైందా? నువ్వు నాకెప్పుడు కావాలనిపిస్తే అప్పుడు నా పక్కలోకి రావాలి. అర్థమైందా? నన్ను ఇరిటేట్ చేశావంటే నీకు ఫ్యూచర్ ఉండదు బేబీ అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తూ నిషాని పంపించడానికి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా ఉన్న హర్షని చూసి షాక్ అయ్యాడు విలాస్. హర్ష, నువ్వు వస్తావని తెలుసు, బట్ ఇంత త్వరగా వస్తావనుకోలేదు. టూ ఎర్లీ. ఏంటి, నీ పెళ్ళం నీకంతా చెప్పి పంపిందా? బట్ నో యూస్. నువ్వేం చేయలేవు. నీ వైఫ్ని పద్మవ్యూహంలోకి పడేశాను అంటున్న విలాస్ మాట పూర్తవ్వకుండానే తన మీద పిడుగులా పడి విలాస్ని పిచ్చి పిచ్చిగా కొడుతున్నాడు హర్ష. హర్ష, నీ వైఫ్ కేస్ని డీల్ చేస్తున్నా. నా మీద మ్యాన్ హ్యాండిల్ చేసుకుంటున్నావు. నీ మీద కేస్ ఇంకా ఎక్కువ అవుతుంది. నా మాట విని సైలెంట్గా నీ వైఫ్ని పక్కలోకి పంపించు. మార్నింగ్కి రిలీజ్ చేస్తాను. తనకి కూడా ఆఫర్ ఇచ్చాను అంటున్న విలాస్ని హర్ష ఇంకా కోపంగా కొట్టేశాడు. నీ అబ్బా, నీ అరుపులకి భయపడ్డానికి ఇక్కడుంది చిన్నపిల్లడు అనుకున్నావా? హర్షిత్ రామ్నాథన్, నేను తలుచుకుంటే నీకు ఫ్యూచర్ లేకుండా చేస్తాను. నాకు నువ్వేంట్రా ఆఫర్ ఇచ్చేది? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టి నేనే నీకు ఆఫర్ ఇచ్చాను. కానీ ఇప్పుడు కాదు అంటూ పిచ్చి పిచ్చిగా కొడుతున్నాడు హర్ష. హర్ష కోపానికి విలాస్ చచ్చిపోయేలా ఉన్నాడు. వైష్ వచ్చి హర్షని ఆపుతూ, హర్ష ఏం చేస్తున్నావు? వాడిని ఇంకా కొడితే చచ్చిపోతాడు. వాడిని చంపి నువ్వు జైలుకు వెళ్తావా? డోంట్ డూ దిస్ హర్ష. నా వల్ల కావట్లేదు. నా కోపం కంట్రోల్ అవ్వట్లేదు. వాడికి, నా కొడుక్కి నా వైఫ్ కావాలంట. వాడి పక్కలోకి పంపిస్తే వదిలేస్తాడట. నాకు ఈ హర్ష గడికి ఆఫర్ ఇస్తున్నాడు వాడు. మరి వాడికి తెలియాలి కదా అంటూ మళ్ళీ కొట్టేసరికి విలాస్ కింద పడ్డాడు.
హర్ష పక్కనే నిలబడి అదంతా చూస్తున్న నిషికని కోపంగా చూసేసరికి నిషిక హర్ష కోపానికి భయంగా హర్ష ముందుకొచ్చింది. హర్ష సార్, ఈ జరిగిన విషయంలో నా తప్పేం లేదు. ఏసీపీ చెప్తేనే చేశాను. లేదంటే నా వీడియోస్ నెట్లో వైరల్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. అందుకే వేరే ఆప్షన్ లేక విలాస్ చెప్పినట్టు చేశాను. కానీ జానకి మీ వైఫ్ అని నాకు తెలీదు. నిషిక ఇదే మాట అక్కడ కూడా చెప్పాలి. సింగిల్ వర్డ్ మిస్ అయిన తర్వాత నువ్వు మిస్ అవుతావు. వైష్, ఇద్దరిని కార్లో పడేయ్ అంటూ ఇద్దరిని తీసుకుని కంట్రోల్ రూమ్‌కి వెళ్ళాడు. ఏసీపీ విలాస్‌ని తన స్టేషన్‌లో పడేసరికి అందరూ కూడా విలాస్‌ని లోపలికొస్తున్న హర్షని అలాగే చూస్తున్నాడు. హర్ష, నీకే కాల్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడే జరిగింది మొత్తం తెలుసుకున్నాను. మా డిపార్ట్మెంట్ వల్ల నీ వైఫ్ బాధపడింది. సారీ ఫర్ దట్. రిషి, వి డోంట్ నీడ్ ఫర్ దట్. బట్ ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంతో మంది అమాయకుల లైఫ్ నాశనం అవుతుంది. పోలీస్ అంటే న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండాలి, కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే నీ డిపార్ట్మెంట్ మీదే అసహ్యం వేస్తుంది. హర్ష, వన్స్ అగైన్ సారీ, అండ్ విలాస్ సంగతి మేం చూసుకుంటాం. నువ్వు నీ వైఫ్ని తీసుకెళ్ళు అంటూ జానకిని చూపించాడు. హర్ష జానకి దగ్గరకొచ్చి తన చెయ్యి పట్టుకుంటూ తనని తీసుకెళ్తున్నాడు. విలాస్, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జానకి నా భార్య. నువ్వు తన జోలికి రావాలంటే ముందు నన్ను దాటి రావాలి. లేదంటే ఇలానే అవుతుంది. నిన్ను చంపకుండా వదిలేస్తుంది. ఇప్పటికీ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి. మళ్ళీ ఇదే రిపీట్ అయితే నీ చావు నా చేతుల్లోనే. మైండ్ ఇట్ అంటూ జానకిని తీసుకుని వెళ్ళిపోయాడు హర్ష. హర్ష కార్ డ్రైవింగ్ చేస్తుంటే జానకి సైలెంట్గా చూస్తుంది. ఈరోజు హర్ష గారు లేకపోయింటే నా లైఫ్ ఏమయ్యేది? ఇప్పుడే కాదు, ప్రతిసారి నా కోసం ఇంత చేశారు. కానీ నేనే రాంగ్‌గా అర్థం చేసుకున్నాను. కానీ నా మీద ఏం కోపం లేదా? నా కోసం ఇంత చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అమ్మ ప్రేమిస్తారు, నాన్నలా ధైర్యం చెప్తారు, ఫ్రెండ్‌లా తోడుంటారు. నిజంగా భర్త అంటే ఇలానే ఉంటాడా? అమ్మ చెప్పింది నిజమే. లైఫ్‌లో తోడు కావాలి. ఆ తోడు భర్తే కావాలి. పెళ్ళంటే ప్రతి అమ్మాయికి ఎన్నో కలలుంటాయి. కానీ ఓసారి ఆ పెళ్లి వల్లే లైఫ్‌లో పెళ్ళే వద్దు అనుకున్నాను. కానీ మీతో పెళ్ళైంది. నా గతం తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఈ క్షణం నా ప్రాణం మీరే హర్ష గారు. మీతో క్షణం కూడా ఉండలేను అనుకున్నాను, కానీ లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలనిపిస్తుంది. ఈ క్షణం అమ్మ చెప్పింది నిజం. నా జీవితం మీరే హర్ష గారు. కార్ సడన్ బ్రేక్‌తో ఆగేసరికి జానకి ట్రాన్స్ నుండి బయటకొస్తూ చుట్టూ చూస్తూ, హర్ష గారు, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? షూ, నువ్విప్పటి వరకు చేసింది చాలు. నీలో ఇదే ప్రాబ్లం. నీ మూర్ఖత్వం వల్లే ఇంత చేశావు. మంచితనం ఉండాలి, కానీ అది మనల్ని ముంచేలా కాదు. అర్థమవుతుందా? ఆ రోజు నువ్వు చేసిన దానికి కోపంతో నిన్ను మీ అమ్మ ఇంటికి పంపించాను. కానీ నిన్ను వదిలేస్తే అలానే తింగర్ పనులు చేస్తావు. నీలో ప్రాబ్లం ఇదే. అందరినీ నమ్ముతావు. నీకోసం అంకుల్, ఆంటీ ఇక్కడే వెయిట్ చేస్తున్నారు, పద అంటూ జానకిని తీసుకొని వస్తున్నాడు. హర్ష వెనకే తన అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది. జాను అంటూ హర్ష వెనక్కి తిరిగేసరికి హర్ష గుండెలకి తన నుదురు తగిలింది. జాను, ఆర్ యు ఫైన్? అంత దగ్గరగా వస్తావెందుకు? లెట్ కీప్ డిస్టెన్స్. అండ్ నీతో ఓ మాట చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నాను. ఆ రోజు నువ్వు చేసింది తప్పు కాదు, బట్ చేసిన విధానమే రాంగ్. మనం తెలిసి ఎప్పుడు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ని హర్ట్ చేయకూడదు. ఇప్పుడైనా మామ్ కి సారీ చెప్తావు కదా? అట్లీస్ట్ నువ్వు చేసిన మిస్టేక్ నువ్వైనా రియలైజ్ అయ్యావా? నా గతం ఏమైనా కానీ నా ఫ్యూచర్ ఇకపై మీతోనే హర్ష గారు. నా ఈగో పక్కన పెట్టి చెప్తున్నాను. ఇకపై మీరేం చెప్పినా సరే అంటాను. ఓయ్, నిన్నే అడిగేది. ఏం మాట్లాడకుండా చూస్తావేంటి? హా అంటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతుంటే జానకి ఫేస్ ఎక్స్ప్రెషన్ కి హర్ష నవ్వేస్తూ తన తలపై చిన్నగా తడుతూ, మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, పద అంటూ జానకిని తీసుకుని లోపలికి రాబోతూ, ఆగండి అనే అనసూయ మాటకి ఇద్దరూ ఎంట్రన్స్ దగ్గరే ఆగిపోయారు. అత్తయ్య నా మీద కోపంతో ఇప్పుడు నన్ను ఇంట్లోకి వద్దంటారా? హర్ష గారు చెప్పినట్టే అత్తయ్యకి సారీ చెప్పేస్తాను అనుకుంటూ, అత్తయ్య, ఈ విషయంలో నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు నేనే తప్పు చేయను. నన్ను క్షమిస్తారు కదా? జానకి, తప్పు చేస్తే నిన్నైనా కూడా జన్మలో క్షమించను. కానీ నువ్వే తప్పు చేయలేదు. ఆ రోజు కూడా ఇదే చెప్పాను. ఇప్పుడు నిన్ను ఆపింది లోపలికి రావద్దని కాదు, దిష్టి తీయడానికి అంటూ, దీపాలి, నా పెద్ద కోడలొచ్చింది, వెళ్ళి దిష్టి తీ అంటూ దీపాలితో దిష్టి తీయించింది. ఛ, ఇది మళ్ళీ వచ్చింది. దీన్ని మళ్ళీ ఈ ఇంట్లో నుంచి గెంటించకపోతే నా పేరు దీపాలినే కాదు అంటూ జంటగా అడుగు పెడుతున్న హర్ష జానకిలను కోపంగా చూస్తుంది.
దీపాలి, నువ్వు మళ్ళీ నా రామ జీవితంలోకొచ్చావు. కానీ నేను రానివ్వను కదా! అందుకే నా కోడల్ని నా ఇంటికి తీసుకొచ్చేశాను. ఇకపై నా కొడుకు, కోడల్ని ఎవరు వేరు చేయలేరు. హర్ష గారు ఈ క్షణం పట్టుకున్నా ఈ చెయ్యి లైఫ్‌లో వదిలిపెట్టను. మీ గతం ఏమైనా కానీ ఇకపై నా భవిష్యత్తు మీరే. మిమ్మల్ని ఇంటిని కల్లో కూడా వదిలిపెట్టననేసి హర్షను ప్రేమగా చూస్తూ తనతో కలిసి జంటగా అడుగుపెట్టింది. నాకు ఇష్టం లేదు. మీరంటే నాకిష్టం లేదు. ఈ పెళ్లి, ఈ ఇల్లు, మీ పద్ధతులు, ఆచారాలు ఏదీ కూడా నాకిష్టం లేదు. ఇలాంటి ఇంట్లో నీతో కలిసి క్షణం కూడా ఉండలేను. నీకు నేనే కావాలంటే ఈ ఇంటికి మీ అమ్మను వదిలేసి శాశ్వతంగా నాతో వచ్చేయ్. జానకి, జస్ట్ షట్ అప్. ఆర్ యూ మ్యాడ్? ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మను వదిలేసి వస్తాననుకుంటున్నావా? ఓ రియల్లీ? అంటే ఇప్పుడు అమ్మ కోసం వైఫ్‌ని వదిలేస్తావు. అంతే కదా? ఫైన్. నాతో మీకు అవసరం లేనప్పుడు మీతో నాకు అవసరం లేదు. నేను ఈ ఇంట్లో నుంచి, మీ జీవితంలో నుంచి ఈ క్షణమే శాశ్వతంగా వెళ్ళిపోతాను. అనసూయదేవి గారు, మీకు మీ కొడుకు కావాలి. మీ కొడుకు మీతోనే ఉంటున్నాడు. ఆర్ యూ హ్యాపీ నౌ? అంటూ జానకి ఆ ఇంటి నుంచి అడుగు బయటపెట్టింది. హర్షని దూరంగా చూస్తూ ఇంటిని మిమ్మల్ని జన్మలో వదిలిపెట్టకూడదు అనుకున్నాను. కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. మీతో మొదలైన నా పయనం మీతోనే ఆగిపోతుంది. 5 ఏళ్ల తర్వాత వైజాగ్. మార్నింగ్ 4:30. ఒడ్డున చేరే ప్రతి అల తన పాదాలను తాకుతుంటే తన కన్నుల దాటిన కన్నీరు ఆ అలలను చేరుతూ తనకు దూరమవుతున్నాయి. మామ్ అంటూ తన వెనక నుంచి 2 చిన్ని చేతులు తన మెడను చుట్టేస్తుంటే తన గతాన్ని, బాధను పక్కన పెడుతూ ఆ చేతులు పట్టుకుని ముందుకు తీసుకొచ్చింది. మామ్, నిన్నెప్పటినుంచి పిలుస్తున్నాను. నువ్వెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? నన్ను బీచ్‌కి తీసుకెళ్తామని అడిగాను. నా మీద కోపం వచ్చిందా? జాను ముద్దుగా తన అమ్మని చూస్తూ అడుగుతుంది. నువ్వు నా బంగారం. నీ మీద నాకెందుకు కోపమొస్తుంది? నేను కోరుకునేది నీ హ్యాపీనెస్‌నే కదా! నివి, లేట్ అవుతుంది. మనమింక వెళ్దామా? అంటూ తన కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ ముద్దు చేసింది. నా కన్నీళ్లకు సమాధానం నువ్వు. నా బాధకు పరిష్కారం నువ్వు. నా చిరునవ్వుకి కారణం నువ్వు. కలతప్పిన నా జీవితానికి అనుకోని అతిథి నువ్వు. నివేదిత, ఈ 5 ఏళ్లు నువ్వు లేకపోతే నేనన్నదాన్నే లేను అంటూ తన 4 ఏళ్ల కూతుర్ని తన గుండెలకు హత్తుకుంది. మరి ఇదెక్కడ ట్విస్టో నాకర్థం కావట్లేదు. మరి హర్ష, జానకి సడన్‌గా కలిసిపోయారు. సడన్‌గా మళ్ళీ విడిపోయి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నివి అంటే మనకు జానకి కలగనలేదా? ఇంతకుముందు మనం స్టోరీ పెట్టుకున్నాం గదా! అది సీజన్ 2 గదా ఇది. మరి ఇప్పుడు ఇక్కడ గూడా నివేదిత వచ్చేసింది. మరి ఇప్పటి నుంచి చూద్దాం నెక్స్ట్ పార్ట్‌లో ఏమేం జరుగుతుంది? మళ్ళీ హర్ష, జానకి ఎందుకు విడిపోయారు? ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. లైక్ చేయండి. థాంక్ యూ.